జై హింద్, భారత్ మాతా కీ జై. ఈరోజు భారతదేశపు యొక్క సాయుధ బలగాలు సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఆపరేషన్ కగార్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో టాప్ నక్సలైట్ ఎవరైతే ఉన్నారో హిడ్మా వాడు చనిపోవడం జరిగింది. వాడి యొక్క దురాగతాలను ఒక నిమిషం మనం తెలుసుకుంటే వాడిని ఏం చేయాలి అన్నదానికి మీకే వదిలేస్తాను. ఈరోజు దాదాపుగా ఏదైతే ఛత్తీస్గఢ్ బస్తర్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుంటూ ఈ యొక్క మన సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసు వారిని కావచ్చు, దాదాపుగా 200 నుంచి 300 మందిని హతమార్చినటువంటి ఈ యొక్క చరిత్ర ఈ హిడ్మా గాడికి ఉంది. వీడిని ఈరోజు ఎవరైతే ఢిల్లీ యూనివర్సిటీలో కావచ్చు, జేఎన్యూలో కావచ్చు, లేకుంటే భారతదేశంలో తెలంగాణలో కావచ్చు, వివిధ యూనివర్సిటీల్లో కొంతమంది కుహన మేధావులు వారు మేధావులు అని చెప్పుకుంటున్న వారు ఇతన్ని భగత్ సింగ్తో పోల్చడము, ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో అతను భగవాన్ బిర్సా ముండాతో ఈ యొక్క చెత్తగాడిని పోల్చడము ఎంతో బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు నిన్న నవంబర్ 24 జరిగిన సంఘటన అయితే చాలా అసహ్యంగా మనకు అనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రకృతి ప్రేమికులంటూ వచ్చిన వ్యక్తులు కిత్నా హిడ్మా మారోగే హర్ ఘర్ సే హిడ్మా అంటున్నాడు. ఈరోజు భారతీయ జాతీయవాదులుగా కిత్నే బి హిడ్మా అనేదో ఉన్పే గోలీ ఠోకేంగే అంటూ మనం ఈరోజు చెప్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు దేశంలో అనిశ్చితి నెలకొనిందో అనిశ్చితికి గల కారణం ఈ యొక్క ఛత్తీస్గఢ్ యొక్క ప్రాంతం ఇంకా వెనకబడ్డానికి గల కారణం ఈ నక్సలైట్లే అన్నటువంటి విషయాన్ని మీకు మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి దేశంలో ఎన్నో దాడులకు ఈ ప్రస్తుత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీద కూడా ఈ యొక్క నక్సలైట్లు దాడి చేశారు. అలాగే ఎంతోమందిని మనం చూసాం. ఈరోజు ఎంతోమంది నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉమేష్ చంద్ర గారు కావచ్చు, ఇలాంటి ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు మరియు రాజకీయ నాయకులు మరియు ఎంతోమంది సామాన్య ఆదివాసీ జనాలతో సహా కొన్ని వేల మంది లక్షల మంది యొక్క ప్రాణాలని పట్టున పెట్టుకున్నటువంటి ఈ నక్సలైట్లకి ఈరోజు కూడా భారతదేశం అశైలం కల్పిస్తూ ఉంది. వారిని ఎటువంటి చట్టభద్రత కలిగిస్తూ వారిని లోపలికి ఆహ్వానిస్తుంటే ఈరోజు ఈ యొక్క మేధావులు మేము ఈ హిడ్మా అనే వ్యక్తి ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా వారిని చిత్రీకరించడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఈ యొక్క అనిశ్చితి మనం చూస్తాం. కొన్ని రోజుల్లో ఈ నక్సలైట్ల అంతం అనే దానికి కూడా కాబోతున్న అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఇలాంటి అర్బన్ నక్సల్స్ బయటకు వస్తూ వీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వీరికి ఇంకా సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ అమిత్ షా గారు ఎంతో చాకచక్యంగా వారి యొక్క పోరాట పటిమతో వారి యొక్క ప్లాన్స్తో వారు ముందుకెళ్తూ ఉన్నారు. దీనికి వారిని ఎంతో అప్రిషియేట్ చేయాలి. తర్వాత ఈ దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని ఈ యొక్క లెఫ్ట్ భావజాలం కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తర్వాత ఈ యొక్క శక్తుల్ని ఈ యొక్క మాజీ నక్సలైట్ అయినటువంటి ఆసన్న ఏమన్నాడంటే और सभी लोगों के लिए भी ये जनवादी लोग जो बात कर रहे, कुछ लोग बात कर रहे, सभी लोग एक छोटा समूह बार बार जो बात कर रहे, वो सभी से भी हम अभी तक सम्मान देते हुए आप लोगों को देख रहे हैं. अभी भी आप लोगों के प्रति सम्मान है. इसलिए आप लोग ये कोशिश करें कि जल्दीबाजी में बयान ना दे. जैसा बोले तो ऐसे शब्दों का इस्तेमाल ना करें. आप लोग हमारे लिए जो रास्ता दिखाने का क्षमता आप लोगों के पास है ही नहीं. आप लोग यही जानते हैं कि यानी विचारों का जो विचार बता रहे हैं वो लोग सही है, लेकिन उसको भी आज के मौजूदा परिस्थितियों के मुताबिक हमारा भारत देश के मौजूदा ठोस परिस्थितियों के मुताबिक लागू करना चाहिए. ये सीखना है आप लोग. ఇక్కడ మనం వేసే అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళు బయట తయారైనారు, వారి వల్లే ఎక్కువ ప్రమాదం అన్నటువంటి విషయాన్ని కూడా నక్సలైట్ ఆసన్న తన యొక్క ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి వారి వల్లే ఈ యొక్క పంతా దెబ్బతింటుందని చెప్పేసి కూడా అతను చెప్పాడు. ఈరోజు ప్రొఫెసర్ కాసిం ఏమంటున్నావయ్యా నువ్వు, ఇది నిషేధిత సంస్థ, దీని గురించి మాట్లాడకూడదు. అవును, ఇది నిషేధిత సంస్థ, అవునా కదా? ఈ నిషేధిత సంస్థ గురించి మాట్లాడి దాని గురించి ప్రచారం చేస్తూ దానికి సానుకూలంగా ఏదో మాట్లాడితే వాడిని గౌరవించాలా? ప్రొఫెసర్ కాసిం ఖబర్దార్.
ఈరోజు ప్రశ్న ఏదైతే మీడియా పెట్టుకొని ప్రశ్న అనే ఛానల్ పెట్టుకొని నువ్వు వాగుతున్నావో, ప్రశ్న నీకు కూడా ఈరోజు ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లకి మిలిటరీ జవాన్లకి తేడా తెలియదు అంటున్నావా? సిఆర్పిఎఫ్ జవాన్ ప్రాణాలు ఒకటి భారత సాయుధ దళాల మిలిటరీ యొక్క ప్రాణాలు ఒకటా, వేరువేరా అని అడుగుతున్నావు. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం నేను. ఈరోజు ఏదైతే తొలి వెలుగు అనేటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ ఛానల్ ఎవరైతే ఉన్నాయో వీటికి కూడా చెప్తా ఉన్నాం, వీటిని సాఫ్ట్ అండ్ ఈ యొక్క నక్సలైట్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీకు కూడా ఏదో ఒక మీకు కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు వస్తూ ఉంది. ఖబర్దారు వీళ్ళందరికీ. భారత్ మాతాకి జై. జై హింద్.